ఇప్పుడు దేవుడి కార్యం ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఈ సంఘంలోంచి సేవకులు లేచారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఇప్పుడు రెండో పని మొదలు పెట్టాడు దేవుడు. ఆ సంఘాల్లోంచి సేవకులు లెగుస్తున్నారు. ఇది ఇంకా వర్ధిల్లాలి. ఆ సంఘాల్లోంచి లేచిన వాళ్ళు సంఘాలు గట్ట ఆ సంఘాల్లోంచి లేవాలి. అప్పుడు పోయిద్ది మనకు అందకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? పరిచర్య ఎలా విస్తరించిద్ది, అనేక ప్రాంతాలకు ఎలా మనం వ్యాపించగలం, ఏ విధంగా అనేక ప్రాంతాలని మనం క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలమంటే ఇదే రూట్. నాకు ఒక్కటి అర్థమైంది. నేను ఎంత సబ్జెక్ట్ కలిగి ఉన్నా, సువార్త ఎంత బాగా చెప్పగలిగినా, నేను ఒక్కడిని తిరిగితే 100 ప్రదేశాలు తిరిగేటప్పటికి చాలా కాలం పట్టిద్ది. 100 మంది నాలంటోళ్ళు తయారైతే నా దేవుడి కృపలో ఇదే మ్యాటర్ అంతా 100 మందికి ఎక్కుంటే, 100 మంది ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటే, నేను ఒక్కడిని 100 తిరిగితే 100 మంది ఒక్కొక్కడు 100 ప్రాంతాలు ప్రభావితం చేస్తే 1000 ప్రాంతాలు ప్రభావితం అవుతాయి అన్న అంచనాతో అడిగేసి. పిల్లలు అర్థమైందా మీకు? పిల్లలు చాలేమన్న ప్రయాణ పద్ధతి అది. దీనికి స్టార్టింగ్ ఆర్భాటం, ప్రచార హడావుడి, గందరగోళం, పోస్టర్లు, ఫ్లెక్స్లు ఏముండవు. సైలెంట్గా వెళ్ళిపోయింది. అయ్యే నాటికి అయింది. అయినా మనకి ఆర్భాటం, హడావుడి, హంగు, గందరగోళం కావాలని కూడా మనం కోరుకోవట్లా. పని జరిగితే చాలు. ఇచ్చే ప్రమోషన్ ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చింది స్థిరంగానే, జనం ఇచ్చేది ఎంతకాలం. కాబట్టి ఆయన చూసుకుంటా అలా సాగిపోతున్నా. ఎంతమందికి అర్థమైంది? ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు వాళ్ళతో నన్ను పోల్చొద్దు. నా రూట్ వేరు. ఓకేనా? రైట్. దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు ఈ 5 విషయాలలో మనకు సహాయకుడుగా ఉంటాడు. 5 చెప్పా. దేవుణ్ణి కాకుండా సిరిని కలిగి ఉన్నోడికి 5 దక్కవు. అందుకే వాడు ప్రాణం తీసుకుంటాడు. వీడేమో సచ్చేవాడు కూడా బతుకుతాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఇకపోతే ఆఖరి విషయం ఏది? ఈ పాయింట్లో సిరి ఎంత కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు. కానీ దేవుణ్ణి ఒక్కని మనం కలిగి ఉంటే ఈ లోకంలో ఘనమైన సిరి మొత్తాన్ని తెచ్చి నీ పాదం కింద పెడతాడు ఆయన. నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? సిరి గొప్ప, దేవుడు గొప్ప? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదట కొంతమంది హృదయాలేమో శరీరాలను ఆధారం చేసుకుంటే, కొంతమంది హృదయాలేమో డబ్బును ఆధారం చేసుకుంటాయి. మరి కొంతమంది హృదయాలు మరి వేటినో ఆధారం చేసుకుని ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇస్తారు. ఘనతల కొరకు కొంతమంది, పబ్లిసిటీల కొరకు కొంతమంది, పేరు ప్రఖ్యాతుల కొరకు కొంతమందికి ఇవన్నీ ఉండవు. కానీ సౌందర్య ఆరాధన ఉంటుంది. సౌందర్య ఆరాధన. ఆఖరికి చర్చిలో కూర్చున్నా సరే చెమట పోయి నీరు. చర్చిలో కూర్చున్నా సరే చెమట పోస్తే పూసుకుంది పోయింది ముఖానికి. అందుకని కొంచెం చెమట పోస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చున్నా సరే ఆరాధించేటప్పుడు కూడా గ్లామర్ ఎఫెక్ట్ కావద్దు. అందుకని ఎక్కువ కొట్టరు చప్పట్లు. ఎక్కువ కొడితే చెమట పోసింది, పూసుకుంది పోయిద్ది. అందుకని వీళ్ళు గ్లామర్ పిచ్చోళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటారని మీకు తెలుసా? చూపిద్దును కానీ మళ్ళీ చూపిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని చూపించండి. వీళ్ళకి సౌందర్య ఆరాధన. ఎప్పుడన్నా చూడు, ఎక్కడన్నా చూడు, వీళ్ళకంటే ఎవరన్నా అందంగా కనపడితే చాలు వాళ్ళని కలిసి ఏం పోస్తున్నారని అడిగిన దాకా తపనాగదు వీళ్ళకి. అందం పిచ్చి, అలంకరణ పిచ్చి. నేను చెబుతున్నా, దేవుని కంటే ఎక్కువగా మరి ఏది నువ్వు ఘనపరిచినా అది నీకు విగ్రహం. నీ హృదయం అట్లా తిప్పుకోగలిగితే నువ్వు దేవుణ్ణి కోల్పోతావు. అలా తిప్పుకొని వేరే వాటి మీద నీ హృదయాన్ని పెట్టుకొని నువ్వు చేసే ఆరాధన వ్యర్థమైపోతుంది. ఓకేనా? అది కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చేవారం. ఫస్ట్ పాయింటే చెప్పాను నేను ఇప్పటిదాకా. హృదయమును దూరంగా ఉంచుకొని పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు అన్నాడు. మరి హృదయం దూరంగా అంటే ఎటు పోతుంది? అది ఎక్కడో తిరుగుతుంది. పెదాలు మాత్రం దేవుని మయంపరుస్తున్నాయి. ఆయన అంటాడు, నాకు వద్దు ఈ ఆరాధన అంటాడు. నాకు హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. హృదయపూర్వకంగా
పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించు. అది కావాలి. కొంతమంది హృదయంలో అలా ఉంది. నువ్వు ఎలాంటిదైనా కానీ, ఎలాంటి వ్యక్తి అయినా కానీ లెక్క చేయరు. నాకు దేవుడు ఎక్కువ, నాకు దేవుడు ముఖ్యం సార్, నాకు దేవుడే ఎక్కువ. డబ్బు దేవుడే ఎక్కువ, నాకు మనుషుల దేవుడే, ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. సేవలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. విశ్వాసులను సంతోషపెట్టాలి, విశ్వాసులకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడు అనుకోలే. తెలుసా మీకు, ఇంచుమించు 300 మంది సంఘం ఉన్నప్పుడే ఫోన్ తీసేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్నారు, బ్రదర్ దగ్గరికి మనం వస్తున్నాం, మరి ఫోన్కి అందుబాటులో లేకపోతే ఎట్లా, మనం వచ్చినప్పుడు మనకు ప్రార్థన చేయకపోతే ఎట్టా, మనం వచ్చినప్పుడు మనకు అందుబాటులో లేకపోతే ఎట్టా. అందుబాటులో ఉండాలి కదా బ్రదర్, దైవజనుడు అందుబాటులో ఉండాలి కదా అని అప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నాకు. 300 మంది ఉన్నప్పుడే లెక్క చేయలే. వస్తే రా, లేకపోతే పో. నేను నీకు కదా అందుబాటులో ఉండాల్సింది. నువ్వు బాగుపడాలంటే నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను దేవునికి అందుబాటులో ఉండి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ప్రభావంతో నింపబడితే నేను ప్రకటించే వాక్కులో జీవం ఉంటుంది, అది నీ బ్రతుకుని బాగు చేసింది. నేను చేసే ప్రార్థనలో జీవం ఉంటుంది, ప్రభావం ఉంటుంది, అది నీ శరీరమును స్వస్థపరిచిద్ది, నీ దేహానికి మేలు కలిగించింది. ఇదంతా ఆయన ఇచ్చినటువంటి కృపలో, ప్రభావంలో ఉంటుంది. అది నేను అక్కడ పొందుకోవాలి. నేను దేవుడికి అందుబాటులో లేకుండా నీ భజన చేసుకుంటా నీ చుట్టూ తిరిగితే నీకు ఏం దక్కదో, నాకేం దక్కదు. అందుకే నేను ఎవరికి అందుబాటులో ఉండాలి? విశ్వాసులకా, దేవుడికా? నంబర్ 1 దేవునికి అందుబాటులో ఉండాలి. నంబర్ 2 విశ్వాసులు. అది ఫిక్స్ అయిపోయి అప్పుడే తెగించి ఓ పని చేసేటట్టు దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఎక్కడో వేరే దగ్గర తిరిగేటట్టు కాకుండా దేవునికి అందుబాటులోకి పోయేటట్టు ఆకర్షించాడు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, నేను ఈ మాట అన్నానని విశ్వాసులను లెక్క చేయను నేను. అలాగని దేవుడి దగ్గర కూడా పోను. బజార్లో పెట్టి బలాదూరు తిరుగుతానంటే ఎటు కాకుండా పోతావు. పాస్టర్లో చెప్తున్నా, మళ్ళీ ఈ మాట తీసుకొని విశ్వాసులు తోసేస్తారు. అందుకని విశ్వాసులకు దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరలో ఉండాలి. దేవుని దగ్గర నుంచి పక్కకు వస్తే విశ్వాసులకు అందుబాటులో. ఇటు బిడ్డల్ని బ్యాలెన్స్ చేయాలి, అటు దేవుణ్ణి నంబర్ 1లో దేవుణ్ణి పెట్టుకోవాలి. విశ్వాసులు సాగించుకుంటారు, కొంతమంది అలుగుతారు, ఫీలింగ్ ఇస్తారు, రకరకాలుగా మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటే వెళ్ళు, లేకపోతే చెప్పు ఉన్న సంగతి, నేను దేవునికి అందుబాటులో ఉన్నాను, బాధ్యతలు పెంచున్నాయి కనుక అర్థం చేసుకోండి, సహకారాలను ఏర్పాటు చేస్తాను, వినియోగించుకోండి. అది 300 మంది ఉన్నప్పుడే. మీకు తెలుసా, 1500 మంది సంఘమైనప్పుడు, ఇంచుమించు 1500 మంది సంఘమైనప్పుడు ఒక ఫ్యామిలీ, నేను వాళ్ళ హౌస్ విజిట్ చేయలేదని ఆ ఫ్యామిలీతో పాటు మరో 4-5 ఫ్యామిలీని డ్యామేజ్ చేసి సంఘం నుంచి దూరం చేశారు. 1500 మంది ఉన్నప్పుడు సంఘం నుంచి దూరం చేశారు. ఏంటి దైవజనుడు అంటే గృహ దర్శనాలు చేయాలి, రావాలి మన ఇళ్ళకి, మనం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి, ఏంటి రాడేంటి, మనకు అలా అందుబాటులో ఉండే వాళ్ళ దగ్గరికి మనం పోదామని ఆ కుటుంబం డ్యామేజ్ అయింది కాక ఆ కుటుంబంతో పాటు మరో 5-6 కుటుంబాలని తీసుకొని వెళ్ళారు 1500 మంది సంఘం ఉన్నప్పుడు. అలా చేస్తే గిర్రని తిరుగుతా నేను పోయి వాళ్ళ దగ్గర పడతాను అనుకున్నారు. 5-6 కుటుంబాలు డ్యామేజ్ అయిపోయినాయి. ఒకేసారి 5-6 కుటుంబాలు తగ్గిపోయినాయి అంటే, అబ్బో ఎట్లా పరిచర్య డ్యామేజ్ అవుతుందేమని భయపడి, సిస్టర్ ఎందుకు అలా చేశారు, అలా కావద్దు, మీ కాళ్ళు విసుగుతాను, అవసరం అయితే మీ కాళ్ళు పట్టుకుంటాను, రాండి అని బ్రతిమలాడుతానేమని. తొక్క కూడా లేక చేయలే. దేవునికి స్తోత్రం. పోతే పో, ఉంటే ఉండు. నేను కావాలనుకున్న వాళ్ళు, నా దగ్గర దేవుని నడిపింపు ఉందని అనుకున్న వాళ్ళు ఉంటారు, లేదనుకున్న వాళ్ళు పోతారు. నేనే చెప్పా ప్రసంగంలో ఒకరోజు, నా మీద రెస్పెక్ట్ ఉండి దేవుని ఆత్మ నడిపింపు నా దగ్గర కనబడితే నా దగ్గర ఉండు. ఆ నడిపింపు నా దగ్గర నీకు కనపడలేదు, ఇంకో దగ్గర కనపడింది అనుకో, నాకంటే బెటర్గా మర్యాదగా పోయి ఆడే ఆరాధించుకోపో, నన్ను వెంబడించవాకు, పోతావు. నా మీద రెస్పెక్ట్ లేకుండా, నా మీద గౌరవం లేకుండా, నా మీద సదభిప్రాయం లేకుండా నువ్వు నా దగ్గర కూర్చున్నావంటే నా మాటలు విన్నావు దేవుని మాటలుగా, కూర్చొని రన్నింగ్ కమిటీ కొడతావు. దానివల్ల నువ్వు పోతావు పాతాళానికి. కాబట్టి నువ్వు ఎవరిని గౌరవిస్తావో, ఎవరి దగ్గర దేవుని వాక్కుందని నువ్వు అనుకుంటున్నావో, వెళ్ళి వాళ్ళ దగ్గర వెంబడించిపో. నన్ను వెంబడిస్తే నీకు ప్రమాదం. ఎందుకంటే నా మీద రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేనప్పుడు నా మాట సీరియస్గా తీసుకున్నప్పుడు దెబ్బతింటావు. నా మాట తీవ్రంగా తీసుకోవాలంటే నా మీద గౌరవం ఉండాలి. అలా లేనప్పుడు నువ్వు నన్ను వెంబడించొద్దని బాహాటంగా చెప్పా. 6 ఫ్యామిలీలు, ఇంచుమించు 6 ఫ్యామిలీలు డ్యామేజ్ అయినాయి, పోయినారు 1500 మంది ఉన్నప్పుడు. తర్వాత వారిలో
కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు. వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని 1500ది 50,000 కంటే ఎక్కువ అయిపోయింది. ఇదేంటి, డ్యామేజ్ అయ్యి వెనక్కి పోవాలి కదా. నేను విశ్వాసుల కాళ్ళు కాదు పట్టుకునే, దేవుని పాదాలు పట్టుకుంటా. నువ్వు కాకపోతే నీ తాతలు 14 మంది, 1400 మంది, 14,000 మంది నీ ముత్తాతలు మర్యాదగా చెప్పింది విని మారు మనసు పొంది వెంబడిస్తావో, భక్తి నేర్చుకుంటావు, బాగుపడతావు, 10 మందికి దీవెన అవుతావు, కుటుంబం దీవించబడింది. పిచ్చి వేషాలు వేసి నా మీద పెత్తనం చేయాలని చూసావు అనుకో, పోతావు అడ్రస్ లేకుండా. ఇది నా డైలాగ్. హల్లెలూయా. అంటే దేవుని కృపను బట్టి విశ్వాసులు కూడా నా మ్యాటర్ అర్థమైంది, అందుకే కదిలిచ్చరు. నిన్ను ఏం కదిలిచ్చాం ద్వారా? నువ్వు దొరికినప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నావు, లేకపోతే వందనాలు చెప్పి పోతున్నా, దగ్గరికి కూడా అనియట్లేదుగా, సొత్తా పోతున్నా, చేసేదే ఉంది. అంటే ఎవరిని విగ్రహం చేసుకోవద్దు. ఎవరు అందినా అందకపోయినా, ఉన్నా ఊడినా. మరి మీరు నా గ్యారెంటీ ఇస్తారా జీవితకాలం నిన్నే వెంబడించమని? ఎట్లిస్తావు గ్యారెంటీ? ఉంటావా? నేను ఉన్నదాకా ఉంటావు నువ్వు? పుటిక్కిన జారిపోతే? కాబట్టి ఎవరికెవరు ఉండదు. ఫైనల్ మనకి యేసు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు.